ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా 123 మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా యానివర్సరీ ఎలా జరుపుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఈ వీడియోని అయితే తీసి ఒక 20 డేస్ అయిపోతుందన్నమాట. జూన్ 10 మా యానివర్సరీ అయితే జరిగింది. నేనైతే 20 డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి అస్సలు కుదరలేదు. దానివల్ల ఇంకా నేనైతే వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు కూడా చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ టైం తీసుకొని మరి ఎడిటింగ్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇక్కడ ఇంట్లో దేవుడి గుడి అనమాట. అక్కడైతే పూజ అయితే చేసుకున్నాము పొద్దున్నే లేచి. మా వారు కూడా వచ్చేసారనమాట. చిన్న పని పడ్డది. అంటే ఏంటి అంటే ఇల్లు కడుతున్నాం కదా, ఇంకా వేరేది అవసరం ఉంది అంటే తనైతే అదే టైంకి ఊరైతే వచ్చారు. ఇంకా తను కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా గుడికి అయితే బయలుదేరాము. గుడి వచ్చేసి మా ఊర్లో లేదనమాట శివాలయము. ఆ రోజు సోమవారం అనమాట. ఇంకా అలా అని చెప్పేసి పక్క ఊర్లో శివాలయం ఉంది. ఆ ఊరికైతే వెళ్ళడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ మా వారు వచ్చేసి చూసారు కదా, మెరూన్ కలరు షర్ట్ వేసుకున్నారు. నేను కూడా మెరూన్ సేమ్ వేసుకున్నాం అనమాట. ఇక్కడైతే శివాలయానికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయానికి వెళ్ళి వచ్చేసి గుడిలో పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసి కొన్ని వంటలు అయితే చేశాను, చూపిస్తాను చూడండి. ఏంటి అంటే ఆ రోజు సోమవారం కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏమి వండలేదు. ఇంకా మా ఇంట్లో పని అవుతుంది కదా, వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే భోజనాలు చేశారనమాట. వాళ్ళకైతే కొన్ని వంటలు అయితే వండాను, చూపిస్తాను, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడైతే గుడి నుండి వచ్చేసాక ఇవైతే వండాను నేనే. వెజ్ బిర్యానీ చేశాను, అలాగే గారెలు కూడా చేశాను అనమాట. మష్రూమ్ కర్రీ చేశాను, వంకాయ శనగపప్పు టమాటా కర్రీ అయితే చేశాను. ఊర్లో ఎక్కువ ఈ కర్రీ చేస్తారనమాట, మష్రూమ్ కర్రీ. ఇది వచ్చేసి పాయసం, ఇది వచ్చేసి టమాటా రసం. ఇంకా ఆ రోజు సోమవారం అయ్యేసరికి ఇంకేం నాన్ వెజ్ వండలేదు.
ఇక రైస్ అయితే పెట్టాను. ఇంతే అనమాట. ఇంకా తర్వాత నైట్కి అయితే కేక్ అయితే కట్ చేస్తామన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఊర్లో ఉండి ఇలా అయితే జరుపుకున్నాం. కానీ ఎవరూ లేరు ఇక్కడ, మా పక్కన ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారనమాట అంతే. ఇంకా ఊర్లో ఉండి ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాము. ఎవరూ లేరు, మా అత్తమ్మ కూడా లేదనమాట, వేరే ఊరు వెళ్ళింది. ఇంకా ఇంట్లో అయితే అత్తమ్మ కూడా లేదు, బాబు నేను మా వారే ఉన్నాము, మా పాప కూడా లేదనమాట. కానీ ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాము. కేక్ అయితే కట్ చేసాము. కేక్ వచ్చేసరికి చాలా బాగుందనమాట. నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు కట్ చేసి తినేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూసేస్తారనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే ఫొటోస్ కూడా పెట్టాను చూడండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీళ్ళు వచ్చేసి మా ఊర్లో మా ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్సే కాదనమాట, వదిన వరుస అవుతారనమాట. వదిన అనేసి అంటాను. వాళ్ళైతే మాకు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు గిఫ్ట్లు కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా వాళ్ళ ముందే ఓపెన్ చేస్తామన్నమాట. వాళ్ళైతే ఓపెన్ చేసి చూపించండి అనేసి అయితే అన్నారు. అలా అనేసి ఓపెన్ అయితే చేసాం. గిఫ్ట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన గిఫ్ట్ అయితే ఇంకా నాకు బాగా నచ్చిందనమాట. వీడియో అయితే ఇంతేనండి. వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి.